నా పేరు కుమార్ అండి, మాది కాకినాడ. 2018 ఏప్రిల్ నెలలో ఇక్కడికి వచ్చామండి. మేము గర్భఫలం కోసం అని వచ్చాము. తులసి గారు, మేము ఇంకా ఇద్దరు వచ్చేవాళ్ళమండి. అయినా కానీ దేవుడి కార్యం చేసే వరకు పట్టుదలగా రావాలని చేసి సంవత్సరంన్నర దేవుని సన్నిధికి వచ్చామండి. మేము అలా రావడం వల్ల మేము ఎందుకు ఇలా కార్యం అవ్వట్లేదు అనేసి అనుకున్నప్పుడు ఒకసారి పాస్టమ్ గారు ప్రారంభ ప్రార్థనకు రండి, మీరు ఏం చేసినా కానీ ప్రారంభ ప్రార్థన నుంచి మీరు దేవుని సన్నిధిలో ఉండాలని చెప్పారు. అప్పటి నుంచి మేము 7 వారాలు అనుకున్నామండి. ప్రారంభ ప్రార్థనకు వచ్చాము. నాకు 5వ వారంలోనే దేవుడి గర్భఫలాన్ని ఇచ్చాడండి. దేవునికి స్తోత్రం అండి. ఇప్పుడు నా బాబుకి ఇంకా సంవత్సరం గడలేదు కానీ మరలా దేవుడు నా గర్భాన్ని రెండోసారి నా గర్భాన్ని తెరిచాడండి. అదేవిధంగా మా బావగారికి, మా అమ్మగారు కూడా ఉద్యోగాలు పర్మనెంట్ అయినాయండి. మా అమ్మగారికి, మా బావగారికి కూడా 100 కిలోమీటర్ల దూరంలో వేశారండి. అటువంటి నేను స్వర్ణ దేవాలయమైన ప్రార్థన చేసుకున్న మనసులో ఆ మరుసటి రోజునే 10 కిలోమీటర్ల దూరంలోనే దేవుడు గొప్ప కార్యంగా మా బావగారికి, మా అమ్మగారు కూడా ఉద్యోగాలు వేయించారండి. దేవునికి స్తోత్రం. అందును బట్టి మేము ఇంత గొప్పగా ఉన్నామంటే కేవలం స్వర్ణ దేవాలయానికి రావడం వల్లేనండి. మాకు పిల్లలు పుట్టరు అనుకుని ఎంతగానో బాధపడ్డాము. ఇక్కడికి వచ్చిన తర్వాత సన్నిధి ప్రభావం మాకు ఏంటో అర్థమైంది. మేము సన్నిధి నేర్చుకున్నాము. ప్రతిరోజు నేను సన్నిధిలో మా గృహంలో సన్నిధి చేసుకుంటానండి. సన్నిధి ప్రభావం వల్ల దేవుడు మా కీళ్ళన్నీ తొలగించి మేలు చేశాడండి. ఒకసారి అయితే అప్పుడు ఇంకా గర్భఫలం రాలేదండి. నాకు ధ్యానం 7 మట్ల ధ్యానం చేయాలని చెప్తారు కదండి అయ్యగారు. అప్పుడు మీ బిడ్డల్ని దేవునికి సమర్పించండి అనేసి అన్నారు. అప్పుడు నేను మనసులో అనుకున్నాను, లేని బిడ్డల్ని ఎక్కడ సమర్పించను తండ్రి అని కన్నీరు కార్చి ప్రార్థన చేసుకున్నప్పుడు మళ్ళీ వెంటనే పాస్టర్ గారు అన్నారు, అలా అనుకోకండమ్మా, అన్నా గారికి దేవుడు గర్భఫలం ఇవ్వకుండానే కుమారుని దేవునికి సమర్పించింది. అట్టి విధంగా మీరు సమర్పణ చేసుకోండి అని సేవకుల ద్వారా దేవుడు నాతో మాట్లాడారండి. నాకు మగబిడ్డనిచ్చి నా గర్భాన్ని తెరిస్తే నా బిడ్డకి సమూయేలని పేరు పెట్టుకుంటానని అప్పుడు ఇక్కడ సన్నిధిలో మొక్కుకున్నానండి. అట్టి రీతిగానే నా బిడ్డకి పుట్టిన వెంటనే సమూయేలని పేరు పెట్టానండి. దేవునికి స్తోత్రం. మా పట్ల దేవుడు ఎన్నో మేలు చేశాడండి. ఎన్నో అపాయకరమైన స్థితి నుంచి దూరం చేసి మాకు మేలునే చేకూర్చాడండి. అదంతా కేవలం స్వర్ణ దేవాలయానికి రావడం వల్లేనండి. ఎంతోమందికి నేను పొందుకున్న మేలుని చెప్పానండి. స్వర్ణ దేవాలయానికి వెళ్ళండి అమ్మా, దేవుడు మీకు గొప్ప కార్యం చేస్తారు. అక్కడ పాస్టర్ గారు చేయేస్తే చాలు దేవుడు ఎన్నో అద్భుతాలు చేస్తారు అని చెప్పానండి. నిజంగా పాస్టర్ గారు చెయ్యేస్తే నిజంగా ఏదైనా గొప్ప కార్యం దేవుడు చేస్తాడన్న నమ్మకం నాకు ఉందండి. అట్టి రీతిగా నేను గొప్ప అద్భుతం పొందుకున్నాను. మేము వచ్చిన మొదటి వారంలోనే అయ్యగారు మేము ప్రార్థన చేయించుకున్నాము ఇక్కడ ఫస్ట్లోని. అప్పుడు దేవుడిని గర్భాన్ని ఫలం తెరిస్తాడమ్మా, నీకు బిడ్డని ఇస్తాడని చెప్పారు. అట్టి రీతిగానే దేవుడు అద్భుత కార్యం చేశాడు. ఏమిచ్చినా దేవుని రుణాన్ని తీర్చుకోలేను. దేవునికి స్తోత్రం. ఈ దేవుడి ఇచ్చిన సాక్ష్యం దీవించును గాక. కదా సమర్పణ చేసుకోవడం, పుట్టకుండా ఎలాగా అసలు గర్భఫలం లేదే అనుకుందామే. ఆ మరుసటి వారమే దేవుడు మాట్లాడాడు. సమూయేలు మరి పుట్టక మునిపే, ఇంకా ఏం కాక మునిపే నా కుమారుని నీకు సమర్పణ చేస్తున్నానని సమర్పణ చేసింది. దేవుడు ఖచ్చితంగా ఏం చేశాడు? కుమారుని ఇచ్చాడు. అదే మాట ఏమంది, మీరు కూడా పిల్లలు కావాల్సిన వాళ్ళు అదే అనుకోండి, నా కుమారుని నీకు సేవకి ఇచ్చేస్తున్నాను అని సమర్పణ చేసుకోండి. సేవకి ఇస్తున్నాను సమర్పణ చేసుకోండి. దేవుడు ఖచ్చితంగా దేవుడి బిడ్డలను ఇస్తారు.